మీకు దమ్ము ఉంటే మీరు గతంలో చేసిన తప్పులన్నిటిపైన మేము చర్చకు సిద్ధం ఉన్నాం. మీరు సిద్ధమా అని అడుగుతున్నాను. ఇవాళ నీళ్లు విద్యుత్ బాగా బ్రహ్మాండం ఇచ్చినామని చెప్తున్నారు కదా, మరి విద్యుత్ బ్రహ్మాండం ఇస్తే ఎందుకు రైతులు మిమ్మల్ని బంధించి కొట్టిరని అడుగుతున్నా. రియంబర్స్మెంట్ పెండింగ్ ఎందుకు 4000 చిల్లర మీరు పెండింగ్ పెట్టిరన్నాడు. ఇవి సాక్ష్యాలు వాళ్ళ సందర్భంలో ఉన్నవి. అప్పులు బిల్లులు సర్పంచ్లకు బిల్లు లేక అప్పులు ఇచ్చినటువంటి సందర్భంలో ఆత్మహత్య చేసుకుని వాళ్ళు ఏమంటారు అపార్ట్మెంట్లలో వాచ్మెన్లుగా ఉన్నటువంటి పరిస్థితి. భూములు అమ్ముర్రి ధనాధన అమ్ముర్రి పైసలు వస్తాయి బ్రహ్మాండంగా 50,000 కోట్ల రూపాయలు వస్తాయని పెద్ద మనిషి చెప్పినటువంటి ముచ్చట. అట్లాగే మిషన్ భగీరథ నీళ్లు రావట్లేదని డ్రమ్ములతో జనాలు నీళ్లు ఇవన్నీ వాళ్ళు చెప్పిన ముచ్చట నేను చెప్పేది కాబట్టి 6 ఏళ్లలో 18,000 కోట్ల రూపాయలని కేవలం వెంచర్లకు కూడా డబ్బులు ఇచ్చే దరిద్రులు మీరు ఈ రాష్ట్రాన్ని అప్పుడు ఇది సందర్భం. సో ఓన్లీ బీఆర్ఎస్ సొంత మీడకు 332 కోట్ల రూపాయలు ఇవ్వడబ్బొస్తామని మీరు కట్టబెట్టిన అడుగుతారు. వీటిపైన చర్చ జరగాలి. నీకు దమ్ముంటే వీటిపైన చర్చకు సిద్ధమని అడుగుతాం. మేము ఇవాళ పైసలు ఇస్తలేరు, ఒడ్లు కొన్నారు కానీ పైసలు ఇస్తారు. మీరు బాగా బ్రహ్మాండంగా మన కేటీఆర్ ఏదో మాట్లాడినారు కదా, ఒడ్లు కొని కూడా పైసలు ఇస్తలేరని చెప్పినటువంటి సందర్భం. ఇవాళ పిల్లలకు సంబంధించిన స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ 370 కోట్ల రూపాయలు మేము రిలీజ్ చేసినాం. మీరు దానికి సంబంధించిన పైసలు పెండింగ్ పెట్టినటువంటి స్కాలర్షిప్ లేవి బీసీ పిల్లలు ఎస్టీ పిల్లలకు సంబంధించిన అబద్ధ పునాదుల పైన నువ్వు చేసినటువంటి కాళేశ్వరం కుంగిపోయినటువంటి సందర్భం. 48,000 మంది ఆర్టీసీ ఉద్యోగులను మీరు ఉరితాడు కోసం ఎక్కించినంత ఆ రోజు మీరు చేసినటువంటి స్టేట్మెంట్. ఇంత దరిద్రమైన పాలన కొనసాగించి బ్రహ్మాండం బద్దలైపోయింది మేము బాగా చేసినామంటే దమ్ముంటే వీటిపైన చర్చ చేసామని అడుగుతున్నాం. మేము చర్చకు సిద్ధంగా ఉన్నామని అడుగుతున్నాం. మేము